జై శ్రీరామ్. లాస్ట్ పార్ట్లో మన లక్ష్మణ చేతుల్లో ఇంద్రజిత్ చనిపోయాక ఇంకా మరణ వార్తని విన్న రావణుడు కోపంగా అసలు ఇంకా యుద్ధ భూమిపైకి వస్తాడు అని చెప్పా కదా. దాని తర్వాత ఏమైందనేది ఇప్పుడు చూద్దాము. ఇంద్రజిత్ మరణించాడు అనగానే ఇంకా రావణుడికి అసలు లోపల అసలు ఫుల్ బాధ, కోపం మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అతను నమ్మలేకపోతాడు, నిజంగానే నా కుమారుడు చనిపోయాడా, నా ఆశ అయినా నా గర్వమైన నా కుమారుడు అసలు ఎలా చనిపోయాడా అనేసి కోపంతో వణికిపోతాడు. ఇప్పుడు నేనే స్వయంగా యుద్ధ భూమికి వచ్చి ఆ రాముడు ఎవడో చూస్తాను అని క్రోధంగా బయటకు వచ్చి యుద్ధ భూమి మీదకి వస్తాడనమాట. ఇంకా ఆయనకి ముందర ఉన్న వానర సైన్యాన్ని మొత్తం చూసి ఇంకొకే ఒక్క దెబ్బతో వాళ్ళని చెల్లా చెదరు చేసేస్తాడు. ఇంకా రావణ్ బలాన్ని చూసిన వానరులు కూడా వెనక్కి తగ్గుతారనమాట. ఇంకా ఆయన చేతిలో ఒక శూలం ఉంటుంది, దాన్ని పట్టుకుని ఇంకా నేరుగా రాముడి వైపుకి నడుస్తాడు. ఇంకా మొదలవుతుంది అసలు ఘోరమైన యుద్ధం మన రాముడికి ఇంకా రావణుడికి జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాన్ని ఆకాశం నుంచి వానరులు, దేవతలు అందరూ ఆ యుద్ధాన్ని చూస్తారు. వాళ్ళిద్దరూ ప్రతి ఒక్క అస్త్రానికి మరొక ప్రతి అస్త్రంగా ఎదురయ్యి ఫుల్ యుద్ధం జరుగుతుంది వాళ్ళ మధ్యన. అదొక కొన్ని గంటల పాటు జరుగుతుంది. ఇంకా రావణుడికి 10 తలలు ఉంటాయి కదా. రాముడు ఏం చేస్తాడు, ఆ 10 తలలని కత్తితో నరికి వేస్తాడనమాట. కానీ అవి మళ్ళీ వచ్చి తిరిగి అటాచ్ అయిపోతూ ఉంటాయి రావణుడి తలకి. ఇంకా రాముడికి అర్థం కాదు. ఇంకా అప్పుడే మన విభీషణుడు వచ్చి ఇలా రాముడితో చెప్తాడు, అన్న ఇది మాయాశక్తి, రావణుడికి నిజమైన బలము అతని గుండెలో ఉంటుంది, బ్రహ్ముడిచ్చిన వరం వల్ల ఆయన శరీరం అంతా ఇలా దీవించబడింది అనేసి అంటాడనమాట. ఇంకా రాముడు అప్పుడు ఎంతో శాంతిగా ధైర్యంగా ఆలోచించి ఇంకప్పుడు ఒక గొప్ప అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటాడు. దాని పేరు బ్రహ్మాస్త్రం. ఇంకా అది రావణుడికి ఎలా అయినా ఛేదించాలి అనేసి ఇంకా డిసైడ్ అవుతాడనమాట రాముడు. ఇంకా రావణుడికి ఇంకా చివరి ఘట్టం మొదలైపోయింది. ఇంకా ఆ బ్రహ్మాస్త్రంతో రాముడు ఏం చేస్తాడు అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.